నువ్వు దళితులు అని చెప్పుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మా దళితులైనటువంటి మా మాదిగ జాతిలో ఎదుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ అందరినీ పక్కదోవలు పట్టిస్తూ నీ అవసరాల కోసం నీ కుటుంబ నియంత్రణ కోసం నువ్వు ఎత్తుగడులు వేసుకుంటూ మా తాటికొండ రాజయ్య కానీ ఆరు రమేష్ కానీ పసుమూరి దయాకర్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ రాజకీయంగా దెబ్బకొట్టి కేసీఆర్ దగ్గర ఉండుకుంటూ కేసీఆర్ను నమ్మించి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆనాడు కనుక ఎన్టీ రామారావు పొడిచినట్టే మొన్నటిదాకా కూడా నీ బిడ్డ కోసం టికెట్ ప్రకటించుకొని వెంటనే మళ్ళా 2 రోజులకు పార్టీ మారి మా కేసీఆర్ గారి మీద కానీ మా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరుగుతుంది. అయ్యా నువ్వు నిజాయితీ అని చెప్పి మీ బిడ్డ మీ కూతురు కడియ కావ్య గారు బ్రాండ్ అని చెప్తుంది. బ్రాండ్ అంటే కేసీఆర్ బ్రాండు. యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ ఏం చేసిండు. 2001 పార్టీ స్థాపించి ఒక్క ఉద్యమం నుంచే 10 సంవత్సరాల తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాలలో యావత్ తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి ఒక తెలంగాణ రాష్ట్రమే భారతదేశంలో నెంబర్ 1గా దిశగా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ జాతి మీదగా మేము చెప్పుకుంటున్నాం. అట్లాంటి వ్యక్తి మీద నువ్వు బ్రాండ్ అని చెప్తుంది. బ్రాండ్ అంటే ఏంటి? మా పల్లరాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, జనగామ స్థానిక ఎమ్మెల్యే. మేము గెలిపించుకొని పల్లరాజేశ్వర రెడ్డి గారు మాకు 24 అవర్స్ మా జనగామ నియోజకవర్గాలకు ఆయన సొంత హాస్పిటల్లో నిత్యం వందలాది మందికి ఉచిత సేవ అందిస్తుడు. అతను ఒక బ్రాండ్ అంటే ఎట్లా ఉంటుంది? మీ బిడ్డ చెప్తుంది బ్రాండ్ అంటే. మీరు నీతి నిజాయితీ అని చెప్తున్నారు. నీతి నిజాయితీ ఎక్కడదండి? నీతి నిజాయితీ ఉంటే ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీలోకి పోయి పల్లరాజేశ్వర రెడ్డి మీద మీకు సిగ్గున్న బట్టలిపుతాను. నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని అసలు నీకు బీఫామ్ ఇప్పించిందే మా పల్లరాజేశ్వర రెడ్డి గారు. పల్లరాజేశ్వర రెడ్డి గారు తలుచుకుంటేనే మీకు బీఫామ్ వచ్చింది. మీరు స్థానిక ఎమ్మెల్యేగా గన్పూర్ నుంచి గెలిచారు. గన్పూర్ పులిటిగడ్డ మా పల్లరాజేశ్వర రెడ్డి గారు. అది మర్చిపోయి ఆ నైతిక విలువలు అన్నీ మర్చిపోయి అన్నం పెట్టినట్టుగా సున్నాం అని చెప్పి ఈరోజు నువ్వు పల్లరాజేశ్వర రెడ్డి గారిని అంటున్నారు. మీరు ఇది వెనుకకు తీసుకోకపోతే మీ మీద రేపు పొద్దున కానీ మేము రాజకీయంగా మిమ్మల్ని ఎక్కడ కూడా జనగామ జిల్లాలో జనగామకు రానియకుండా ఎదుర్కొంటాం. మా టీఎంఆర్పీఎస్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము ముందుండి కొట్లాడతాము. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కడ ఏ బయట వారసులు అయి ఉండి రాష్ట్రంలో 0.5% ఉన్న మీరు, మేము రాష్ట్రంలో 30% ఉన్న మాదిగల అందరం ఏకమై నీ మీద మా మాదిగ జాతి మీద ఎవరినైతే నువ్వు కించపరిచి ఎదగకుండా రాజకీయంగా దెబ్బతీస్తున్నావో వాళ్ళందరూ మేము ఏకదాటిగా వచ్చి నిన్ను రాజకీయంగా కానీ ఇప్పుడు మీ బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎంపీ సీట్ ఇచ్చింది. 100కు 100% మేము గెలవనీయం. 100% నిన్ను జనగామ జిల్లాలో కూడా తిరగనివ్వము. నువ్వు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మితి మీరకుండా ఎవరు ఏం చేసిరు అనేది గుర్తించుకొని నీ ఆత్మాభిమానం మీద నువ్వు చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై వంగపల్లి శ్రీనివాస్.